అసలు ఏంది ఆ బాలాజీ నాయక్ ఉన్నాడా ఈయన గురువు రమావతి గురువు సరే ఆయనది ఓకే పర్లేదు మామూలుగా మనం కింద పడే బాబు ఇక్కడ అసలు ఇది మామూలుగా లేదు. ఓహో ఆ వ్యూ చూసినరా ఎట్లుంది. ఇది కూడా మరి ఇదో రూము ఏందో అది బాత్రూమా ఏందో అర్థం కాలే. మరి ఒక్కసారి బాల్కనీ చూద్దాం. ఎంత ధైర్యం మీరు గమనించినరా. తండ వల్ల పైసలతోటే ఇదే తండలో కట్టిండు. మళ్ళీ ఎక్కడో హైదరాబాదు దేవరకొండల్లో మిర్యాలగూడలో కట్టలేదు. మీ పైసలతోటి మీ తండలనే కట్టిండు. మా పైసలతోటి మా తండలోనే ఈ హౌస్ ఇల్లు. ఒక్క నిమిషం నేను మాట్లాడిస్తాను. ఒక ఇది చూపించి ఇది ఓకే చూసినరా మీరు. ఇక్కడ ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ నేను అక్కడ పోయిన తర్వాత నేను బాధితులతోటి మాట్లాడిస్తా. అసలు ఇది ఎట్లుందంటే ఈ రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకసారి ఇక ఇట్లా ఊపుతారు కదా చేతులు, ఇక ఇట్లా అభివాదం చేస్తారు కదా ప్రేక్షకులకు. రాజకీయ నాయకులు వాళ్ళు ఇట్లా పైన నిలబడి వచ్చిన వాళ్ళకంతా ఇట్లా చెప్తారు కదా. సేమ్ అట్లా ఊహించుకున్నాడు. నాకు ఈ రమావతి మధు బాలాజీ నాయకుని చూస్తుంటే నాకు బిజినెస్ మ్యాన్లా మహేష్ బాబే గుర్తొస్తున్నాడు. నిజంగా అద్భుతం, అసలు అద్భుతం అనవద్దు కానీ ఏం చెప్పిండ్రు ఏం కథ. బిజినెస్ మ్యాన్ సినిమాలో నాకు మహేష్ బాబే గుర్తొస్తున్నాడు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళ ఆస్తులు వీళ్ళ కథ ఏకదమ్మే ఎదిగిపోయారు. 2 ఏళ్ళ ఒకటే ఏడు ఎక్కువ మాట్లాడితే ఒకటే సంవత్సరంలో సినిమాలో చూపించినట్లు విచిత్రంగా ఉంది. అసలు విల్లాలు ఆ మహేష్ బాబు చెప్తాడు ఆ ముంబై పోయి ఏంటికి వచ్చినావు అంటే నేను అది ఓపీఎనికి వచ్చినా, నేను ఏదో సాదాసీదా బతకనికి రాలే అని డైలాగ్ ఉంటుంది చూడు. వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. బాలాజీ నాయక్ కానీ రమావతి మధు కానీ ఏకదమ్ పోపించారు. నిజంగా వీళ్ళను తండోలను మొత్తం పోపించినట్లే ఉంది. ఇటుక లేదా ఒకసారి అటు పోతుందా అటు మాట్లాడిస్తుందా. ఇక్కడ రా ఇల్లు చూపిస్తున్నాను నేను అందుకు ఫస్ట్. బా ఇది అసలు కథ. ఇది మొత్తము ఒక ఏమంటారు ఇంకా ఒక హాల్ అనుకోరాదు. ఇది అభివాదం చేయనీకి ఇట్లా వచ్చిన వాళ్ళకు ఇదంతా అభివాదం చేయనీకి ఇట్లా ప్రేక్షకులు లేకపోతే భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అయిదాం అనుకున్నాడే వినా. ఎవరు రమావతి మధు రాజకీయ నాయకులు కూడా సాధ్యం కాదు. నేను ఫస్ట్ బయట నుంచి చూసినప్పుడు ఏమనుకున్నా అంటే మామూలు ఇల్లే అనుకున్నా, కానీ ఇది ఒక భూలోక స్వర్గం. నువ్వు హైదరాబాద్లో కూడా దొరకవు ఇట్లాంటి ఇల్లు. అంత ప్లానింగ్ ఉంది మామూలు. ఇది ఎందుకంటే ఈయన భవిష్యత్తులో ఏదో రాజకీయ నాయకుడు ఏదో కావాలనుకున్నట్టున్నాడు. వచ్చిన వాళ్ళకి ఇట్లా ఊపాలే కదా.